దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. మొదటి సమూయేలు గ్రంథం 12:16 మాట్లాడుతుంది. మీరు చూచుండగా యెహోవా గొప్ప కార్యం కనిపెట్టు. దేవుడు మనం చూస్తే మన ముందే గొప్ప కార్యాలు అద్భుతాలు చేస్తాడు. ఇశ్రాయేల్ జనానికి అట్టిదిగా చేశాడు. దేవుని మనకు కూడా మనం ఆయన ముందు చూస్తున్నప్పుడు మనకి గొప్ప కార్యాలు, వింత కార్యాలు జరిగిస్తే దేవుడు, మన దేవుడు మనం కనిపెట్టుకోవాలి. ఏ గొప్పగా దేవుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి మనం కనిపెట్టి ప్రార్థన చేసి బిడ్డగా ఉండాలి. కాబట్టి ఇది నాన్న నిలిచి ఊరికి నిలిచి చూడు, అద్భుతం చేస్తా అంటున్నాడు దేవుడు. చూడండి, నిర్గమాకాండం 14:13 నిర్గమాకాండం 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణ, మీరు ఊరుకో నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తుల మీదట మరి ఎన్నటికీ చూడరు. యెహోవా మీ పక్షాన యుద్ధము చేయను, మీ ఊరికి ఉంటే వాళ్ళ ప్రజలు చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలు చెప్పును. నీవు కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయనప్పుడు ఇశ్రాయేల్ సముద్రం మధ్య 6 నెలలు నడిచిపోసాగిరి. ఇంత కార్యం. ఇశ్రాయేల్ జనం ఐగుప్తు నుంచి నడిచి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో మరి ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు మరి ఎటు వెళ్ళడానికి దారి లేదు. ఇశ్రాయేల్కి వెళ్ళిన దారి వెనకాల ఫరో సైన్యంతో ఉంటుంది, ముందేమో ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్ళనక్కలేదు, ముందుకు వెళ్ళనక్కలేదు. ఆ సమయంలో మరి మరి జనులు అయితే తిరగబడతారు, అవిశ్వాసంతో తిరగబడతారు. ఏమనంటే మాకు ఐగుప్తులో సమాధులు లేవా, అవి లేవా అని తిరగబడు. కానీ మోషే తెలుసు, దేవుడు అద్భుతం మెరాకిల్ చేస్తాడు. ఎందుకంటే ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి మోసే జరిగించాడు. కానీ మన అవిశ్వాసం వల్ల ఆయన చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకోక మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు, ఇశ్రాయేల్ మర్చిపోతూ ఉంటారు. అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు, అంటే ఈ జనాలు ఎట్టుకు తీసుకెళ్ళినప్పుడు మరి భయపడకూడదు, మీరు సాగిపోండి అని. అది చేతిలో కర్ర ద్వారా కర్ర ఎత్తగానే ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. 6 నెలలు నడిపించే కృప దేవుడు దయచేశాడు. అంటే ఊరికి ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యం చేస్తాడు. మోషే ప్రార్థన చేశాడు. ఏం చేయలేదు, ప్రభు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు, నీ చేతిలో చెప్పు, అది ఆ కర్రనెత్తు, ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చేరుతున్నది. అలాగే నీ జీవితంలో ఎర్ర సముద్రాన్ని సమస్య ఉందేమో, అది నీ వల్ల కాదేమో, నీ విశ్వాసంగా ప్రార్థించే దేవుడు ఆ సమస్యను దేవుడు విడిపించును గాక, దేవునికి సమాధానం ఇచ్చును గాక, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుకొని గాక. కాబట్టి ఆయన చేసి వింత కార్యాల కోసం మనం చూడండి, ఈ దినం చే అద్భుతం మీరు చూడమంటున్నాడు దేవుడు. అలాగే మీరందరూ ఎదురు చూడండి, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు మెరాకిల్ జరిగించును గాక. ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు, ఆయనకి ఏది అసలు సమస్తం సాధ్యం. నీ కుటుంబం ఆశ్చర్యతగా ఆశ్రయించడా, అద్భుతంగా దీవించడా, నీ కుటుంబంలో సమాధానం రాదా, సంతోషం రాదంటే విశ్వాసం కలిగి ఉండు, ప్రార్థించి దేవుడికి సహాయం చేసును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమె ప్రార్థన చేస్తాను. మీరు కూడా నా గురించి ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా పరిశుద్ధ కృపగలబడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నేను మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించి ప్రభా, నీ ఆత్మకార్యాలు జరిగినాక సహాయించండి. దుష్టుడు సాతాను ఎటువంటి గలివిలి ఆటంకాలు సహాయించండి. మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానులు తోటి పని వారి ద్వారా ఏ కీడు జరగడం సమాధానపరచండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచేసి, ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మీరు తినేలాగా మీరు సహాయం చేసి దీవించమని ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. సహాయించండి. ఎవరైనా బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. బలహీనంగా ప్రతిబిడ్డను ముట్టి స్వస్థపరచండి. నేను స్వస్థపరచు యెహోవా నేనే అంటున్నావు, స్వస్థపరచండి, విడుదల దాయిచ్చండి. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, థైరాయిడ్స్తో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచేసి కృప చూపించండి, దీవించి ఆశ్రయించి నీ కృపలు భద్రపరిచి కాచి కాపాడు. ఈ దినమంతా మమ్మల్ని చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని వెళ్ళే ప్రతి పనిలో విజయాన్ని దయచేసి దినమంతా శాంతి సమాధానం దయచి నెమ్మది దయచేయమని మీ కృప చూపించమని మీకే మహిమా ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్న తండ్రి. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.